వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి కస్టమర్ అంటే దేవుడు. మరి ఆ దేవుడైన కస్టమర్‌కు దేవుడెవరు? ఏ వ్యాపారంలో ఎలా ఉన్నా రియల్ ఎస్టేట్‌లో మాత్రం కస్టమర్లకు మార్కెటింగ్ అసోసియేటే దేవుడు. వినటానికి కొత్తగా ఉన్నా ఇది వాస్తవం. ఎందరో మధ్యతరగతి వారు కేవలం ఒక ప్లాటుతో మొదలుపెట్టి కోట్లు సంపాదించగలిగారు. వారి జీవితాన్ని మలిచిందెవరు? ఒక రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అసోసియేట్. అవును, భవిష్యత్తును చూపించో, బతిమాలో, బుజ్జగించో, బలవంతంగా అయినా సరే వారికి భూమిని కొనిపించి వారికి వారి పిల్లలకు పరోక్షంగా దేవుడయ్యేది మాత్రం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అసోసియేటే. ఈరోజు కోటీశ్వర్ల జాబితాలో ఉన్న వారంతా ఎవరో ఒక రియల్ ఎస్టేట్ అసోసియేట్ బలవంతాన ఒకప్పుడు భూమిని కొనిపించబట్టే వారు ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నారు. అందుకే నా దృష్టిలో మార్కెటరే దేవుడు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.